60 ఏళ్ళు దాటాయా? మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే 10 సూత్రాలు. మీ వయసు 60 దాటిందా? ప్రపంచం కోసం పరిగెత్తి అలసిపోయిన మీ పాదాలకు ఒక్క నిమిషం విశ్రాంతినివ్వండి. ఆ తర్వాత మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి. అసలు మీకోసం మీరు బ్రతికి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? పిల్లల కోసం ఒక ప్రపంచాన్ని నిర్మించే పనిలో మీ ప్రపంచాన్ని ఎక్కడో వదిలేశారనిపించడం లేదా? నిన్నటి వరకు పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటం, ఇంటి బాధ్యతలు మోత, ఆఫీసు ఒత్తిళ్లు, మీకోసం మీరు సరైన సమయాన్ని కూడా కేటాయించుకోలేకపోతున్నారు. కానీ గుర్తుంచుకోండి, మీ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలైంది. నమస్కారం, నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వ్యాధి మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెతకడమే నిజమైన వైద్యం. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా మీ మొండి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం మరియు 10 లక్షల మంది రోగుల స్వస్థతే వర్ధన్ ఆయుర్వేద చికిత్స వల్ల. ఆయుర్వేద చికిత్సతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమే. ఆయుర్వేదం ప్రకారం 60 ఏళ్లు దాటడం అంటే అది రిటైర్మెంట్ కాదు, అది ఒక వానప్రస్థం. అంటే మీ అనుభవంతో, సరైన ఆహార నియమాలతో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే సమయం. ఈ వయసులో మీ ఆరోగ్యం కంటే విలువైన ఆస్తి మరొకటి లేదు. మీరు సంపాదించిన డబ్బులు మీ తలరాతను మార్చలేవు, కానీ మీరు జాగ్రత్తగా చూసుకునే మీ శరీరం మీ శేష జీవితాన్ని గౌరవప్రదంగా ఉంచుతుంది. ఎవరిపైన ఆధారపడకుండా కళ్ళలో ఆత్మవిశ్వాసంతో, ముఖంపై చిరునవ్వుతో మీ సెకండ్ ఇన్నింగ్స్ని అద్భుతంగా గడపాలి. మరి ఆ గౌరవప్రదమైన జీవితం వైపు మీరు వేయాల్సిన మొదటి అడుగులు ఇవి కేవలం సలహాలు కావు. మీ జీవిత ప్రయాణంలో మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి వెతుక్కునే 10 శక్తివంతమైన జీవన సూత్రాలు. మొదటిది, శారీరక బలాన్ని ఇప్పుడే పెంచుకోండి. 60 ఏళ్ళు దాటగానే చాలా మంది అనుకునే మాట, ఇక నా వల్ల ఏమవుతుంది, హాయిగా రెస్ట్ తీసుకోవడమే కదా నా పని అని. కానీ మెడికల్ పరంగా చూస్తే మీరు ఎంత ఎక్కువగా విశ్రాంతికి పరిమితమైతే మీ శరీరం అంత త్వరగా క్షీణించిపోతుంది. ఉదాహరణకు, తాళం చెవికి తుప్పు పట్టినప్పుడు దాన్ని వాడకుండా పక్కన పడేస్తే అది పూర్తిగా పనికి రాకుండా పోతుంది. మన కండరాలు కూడా అంతే, కదలిక లేకపోతే అవి మొరాయిస్తాయి. మరి మీరు చేయాల్సిన పని ఏంటి? రోజుకి కనీసం 30 నిమిషాలు తప్పనిసరిగా నడవండి. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని యాక్టివ్గా ఉంచండి. ఈ వయసులో మీ పనులు అంటే స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం లాంటివి ఎవరి సాయం లేకుండా మీరు చేసుకోగలుగుతున్నారంటే అది మీరు సాధించిన అతి పెద్ద విజయం. మీరు ఆరోగ్యంగా ఉండడమే మీ పిల్లలకు మీరిచ్చే అతి పెద్ద గిఫ్ట్. 60 ఏళ్ళు దాటాక శరీరంలో వాత దోషం పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ వయసులో శరీరానికి స్నేహనం అంటే తైలగుణం చాలా అవసరం. రోజు గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరానికి అభ్యంగనం చేసుకోవడం వల్ల కీళ్లు అరగకుండా శరీరం దృఢంగా ఉంటుంది. ఈ రోజు నుంచే నడక లేదా వ్యాయామం మొదలు పెడతామని చెప్పడానికి రెడీ అని కామెంట్ చేయండి. రెండవది, కొత్త స్నేహితులను సంపాదించుకోండి. వయసు పెరుగుతున్న కొద్దీ పాత స్నేహితులు దూరం కావడమో లేదా మనల్ని వదిలి వెళ్ళిపోవడమో జరుగుతుంది. ఆ సమయంలో మనల్ని వేధించే ఒంటరితనం నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. ఉదాహరణకు, కళ్ళ ముందే ప్రాణ స్నేహితులు దూరం అయిపోతుంటే ఆ బాధను మాటల్లో చెప్పలేం. మరి ఈ బాధను ఎలా ఎదుర్కోవాలి? పార్కులోనో వాకింగ్లోనో ఎవరైనా కనిపిస్తే చిన్న పలకరింపుతో మాట కలపండి. కేవలం మీ ఏజ్ గ్రూప్ వాళ్లతోనే కాకుండా 20 ఏళ్ల కుర్రాళ్లతో కూడా స్నేహం చేయండి. వాళ్లలో ఉండే ఎనర్జీ, ఆ ఉత్సాహం మిమ్మల్ని మళ్ళీ యవ్వనంలోకి తీసుకెళ్తాయి. నలుగురితో కలిసి నవ్వడం, జోకులు వేసుకోవడం అలవాటు చేసుకోండి. దయచేసి ఒక్క గదిలో కూర్చొని ఆలోచనలతో సతమతం అవ్వకండి. బయట ప్రపంచంతో కలవండి. మీ ఇంట్లో లేదా బంధువుల్లో ఒంటరిగా ఉంటున్న పెద్దవారు ఎవరైనా ఉన్నారా? వారికి ఈ పోస్ట్ షేర్ చేసి మీరు ఉన్నారనే భరోసానివ్వండి. ఇక మూడవది, ఆర్థిక విషయాల గురించి ముందే మాట్లాడండి. మనలో చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది, మరణం గురించి మాట్లాడితే ఏదో అశుభం జరుగుతుందని. కానీ నిజం చెప్పమంటారా, మీరు దాని గురించి మాట్లాడకపోవడమే మీ కుటుంబానికి మీరు చేసే అతి పెద్ద అన్యాయం.
ఇంట్లో పెద్ద మనిషి చనిపోయిన బాధలో ఒకవైపు కుటుంబం ఉంటే మరోవైపు ఆ తండ్రి సంపాదించిన ఆస్తి వివరాలు తెలియక, బ్యాంక్ పాస్వర్డ్స్ దొరక్క, డాక్యుమెంట్ల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పిల్లలు ఇంకోవైపు. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీ ఆరోగ్యం బాగున్నప్పుడే, మీరు నిశ్చింతగా ఉన్నప్పుడే ఈ 3 పనులు చేయండి. మీ బ్యాంక్, ఇన్సూరెన్స్, లాకర్ వివరాలన్నీ ఒక చోట రాసి భద్రపరచండి. ఆస్తి పంపిణీ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ముందే ఒక వీలునామా రాసి ఉంచండి. మీ ఫోన్, ఈమెయిల్ పాస్వర్డ్లను కనీసం మీ లైఫ్ పార్ట్నర్కైనా తెలిసేలా చూడండి. మీరు మీ ఆర్థిక వివరాలను మీ కుటుంబ సభ్యులతో పంచుకున్నారా? అవును అయితే ఎస్ అని, లేదు అంటే నో అని కామెంట్ చేయండి. 4వది, రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి. చాలా మంది రిటైర్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. ఇన్నాళ్ళు తాము అనుభవించిన హోదా, ఆఫీస్లో ఆ కుర్చీ ఇచ్చే పవర్ ఒక్కసారిగా పోయిందనే బాధ వారిని కుంగదీస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఆఫీస్లో వందల మందికి బాస్గా ఉన్న వ్యక్తి రిటైర్ అయ్యాక తన అవసరాల కోసం ఇంట్లో వాళ్లపై ఆధారపడవలసి వస్తే ఆ డిపెండెన్సీని తట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం మీ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, అదే మీ లైఫ్ కాదు. పనికి మాత్రమే విరమణ ఇవ్వండి, మీ ఉత్సాహానికి కాదు. మరి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? గార్డెనింగ్ లేదా మీకు తెలిసిన విద్యను నలుగురికి నేర్పించడం వంటివి చేయండి. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆత్మగౌరవం కూడా మీ సొంతం అవుతుంది. రిటైర్మెంట్ అంటే ఒక ఎండ్ కాదు, అది ఒక కొత్త బిగినింగ్ అని మీరు కూడా నమ్మితే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. 5వది, జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి. ఎన్ని బాధ్యతలు నెరవేర్చినా, పిల్లలు స్థిరపడినా చివరకు మీకు తోడుగా ఉండేది మీ జీవిత భాగస్వామి మాత్రమే. కానీ చాలామంది బిజీ వర్క్స్ అనే సాకుతో ఆ తోడుని నిర్లక్ష్యం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఒంటరితనం అనేది ఒక సైలెంట్ కిల్లర్. ఉదాహరణకు, తర్వాత చూద్దాంలే అని సంతోషాలను వాయిదా వేయకండి. ఆ రేపు వచ్చేసరికి మీ భాగస్వామి ఆరోగ్యం సహకరించకపోవచ్చు, లేదా ఆ సమయమే మిగిలి ఉండకపోవచ్చు. ఉన్నప్పుడే ఆత్మీయంగా గడపండి. మరి ఇప్పుడు మీకు ఉన్న మార్గాలేంటి? మీ బిజీ లైఫ్ నుంచి కొంత సమయాన్ని మీ భాగస్వామి కోసం కేటాయించండి. చిన్న చిన్న పట్టింపులు, గొడవలు వదిలేయండి. కలిసి కూర్చుని ఒక కప్పు టీ తాగుతూ పాత జ్ఞాపకాలను నెమరేసుకోండి. మీ చేతుల్లో ఉన్న ఈ తక్కువ సమయాన్ని ప్రేమానురాగాలతో, ఆత్మీయతతో నింపేయండి. బీపీ, షుగర్ కంటే మనోవేదనే పెద్ద చెప్పు. అందుకే మీ భాగస్వామికి మీరిచ్చే గౌరవం, సమయం ఏ మందులైనా ఇవ్వలేని గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రేమను పంచండి, బంధాల్ని కాపాడుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 6వది, క్షమాగుణాన్ని అలవర్చుకోండి. ఎప్పుడో ఎవరో అన్న మాటలను మనసులో పెట్టుకొని కక్ష పెంచుకోవడం వల్ల ఎదుట వారికి వచ్చే నష్టం ఏమీ లేదు. అది మిమ్మల్ని మీరు గాయపరుచుకోవడం మాత్రమే. డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ దీర్ఘకాలిక కోపం మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను పెంచి మీ గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు, ఒక చిన్న ఆస్తి గొడవ వల్ల 20 ఏళ్లుగా మీ అన్నదమ్ములతోనో బంధువులతోనో మాట్లాడటం మానేసి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇన్నేళ్ల ద్వేషం వల్ల మీరు పొందింది ఏంటి? కేవలం మానసిక అశాంతి తప్ప. మరి ఏం చేయాలి? ఈరోజే ఆ బరువుని దించేసుకోండి. ఈగోని పక్కన పెట్టి మీరు గొడవ పడిన వాళ్లతో ఫోన్ తీసి మాట్లాడండి. బహుశా నాదే తప్పు కావచ్చు, నన్ను క్షమించు అని ఒక్క మాట అనండి. ఈ ఒక్క మాటతో మీ మనసు తేలికవుతుంది. ఆ క్షణం నుంచి మీ శరీరంలో వచ్చే పాజిటివ్ మార్పులను మీరే గమనిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సమాచారం సమాజానికి అవసరం అని మీరు భావిస్తే క్రింద ఉన్న హైప్ ఆప్షన్ ద్వారా ఈ వీడియోని మరింత మందికి చేరేలా సపోర్ట్ చేయండి. ఇక 7వది, పిల్లలకు సలహాలు ఇవ్వడం తగ్గించండి. చాలా మంది పెద్దలు చేసే ఒక పొరపాటు, పిల్లల ప్రతి చిన్న విషయంలోనూ తలదూర్చడం. ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళు ఇప్పుడు ఎదిగారు, వాళ్ళకంటూ ఒక సొంత ప్రపంచం, సొంత ఆలోచనలు ఉంటాయి. మన అనుభవం వాళ్ళకి సాయపడాలి తప్ప సమస్య కాకూడదు. ఉదాహరణకి, మీ అబ్బాయి కానీ కోడలు కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, మా రోజుల్లో మేము అలా చేసేవాళ్ళం, అప్పట్లో ఇలా ఉండేది కాదు అంటూ పదే పదే పాత విషయాలను వాళ్లపై రుద్దకండి. కాలంతో పాటు కొన్ని సందర్భాల్లో మనము మారాలని గుర్తుంచుకోండి.
వాళ్ళు వచ్చి అడిగితే తప్ప సలహాలు ఇవ్వకండి. మిగతా సమయాల్లో వాళ్ళు చెప్పేది ఓపిగ్గా వినండి. వారికి మీ సూచనల కంటే మీ ప్రెజెన్స్ ఇచ్చే ధైర్యం ముఖ్యమని గుర్తుంచుకోండి. నేను ఉన్నాను, మీ నిర్ణయాలకు నా సపోర్ట్ ఉంటుంది అని మీరు ఇచ్చే చిన్న భరోసా వారికి కొండంత బలాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, వయసు పెరిగే కొద్దీ ఇచ్చే సలహాల కంటే పంచే ప్రేమకే విలువ ఎక్కువ. పిల్లల జీవితాల్లో జోక్యం కంటే వారికిచ్చే భరోసానే గొప్ప బలం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ వీడియోని వెంటనే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇక 8వది, జ్ఞాపకాలను రాసి పెట్టుకోండి. వయసు పెరిగే కొద్దీ మనలో జ్ఞాపక శక్తి తగ్గడం సహజం. అందుకే మీరు గడించిన అనుభవాలు కేవలం మీవి మాత్రమే కావు, అవి మీ తర్వాత వచ్చే తరాలకు కూడా ఒక గొప్ప పాఠం కావాలి. జస్ట్ ఇమాజిన్, మీరు పడ్డ స్ట్రగల్స్ కానీ, మీకు మాత్రమే తెలిసిన సిగ్నేచర్ రెసిపీస్ కానీ మీరు గనక ఇప్పుడే ఒక దగ్గర రాసి పెట్టుకోకపోతే అవి మీతోనే ఎండ్ అయిపోతాయి. అవి ఎప్పటికీ ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. సో మీరు చేయాల్సింది ఒక్కటే, ఒక మంచి నోట్బుక్ తీసుకోండి. మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, మీ సక్సెస్ స్టోరీస్ అన్నీ అందులో రాయండి. మీ భవిష్యత్ తరాలకు మీరిచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది మీరు రాసిన ఈ బుక్కే. అది వాళ్లకు ఒక విలువైన నిధిలా మిగిలిపోతుంది. మీ జ్ఞాపకాలు మీ తరంతోటే ముగిసిపోకూడదనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. మీ లైఫ్ స్టోరీని రాయడానికి ఇది ఒక రిమైండర్లా మారుతుంది. 9వది, ధైర్యంగా ఉండండి. చాలా మంది వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం గురించి, మరణం గురించి అనవసరంగా భయపడుతూ ఉంటారు. కానీ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, వ్యాధి కంటే భయమే ప్రమాదకరం. వయసు మళ్ళినప్పుడు రోగాలు వస్తాయని, మరణం దగ్గర పడిందని ఆందోళన చెందడం సహజమే. కానీ ఆ భయం ఏం చేస్తుందో తెలుసా? మిమ్మల్ని బ్రతికుండగానే నిర్జీవంగా మార్చేస్తుంది. మనసు ఎప్పుడైతే వీక్ అయిపోతుందో శరీరం అంతకంటే వేగంగా జబ్బు పడిపోతుంది. రేపు వర్షం పడుతుందేమో అన్న భయంతో ఈ రోజు మన ముందున్న వెలుగుని ఆస్వాదించడం మానేస్తామా? అలాగే రేపటి మరణం గురించి భయపడుతూ ఈ రోజు ఉన్న అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మరి మీరేం చేయాలి? చావు గురించి భయపడటం మానేసి ఉన్నంత కాలం లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే భయపడిపోకుండా దీన్ని నేను ఎదుర్కోగలను అనే కాన్ఫిడెన్స్తో ఉండండి. గుర్తుంచుకోండి, సగం జబ్బు మందులతో తగ్గితే మిగిలిన సగం మీ ధైర్యం, మీ మనోబలంతోనే నయమవుతుంది. భయం వాతాన్ని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం ధైర్యం, ప్రశాంతత కోసం రోజు 10 నిమిషాలు ప్రాణాయామం మీ దినచర్యలో భాగం చేసుకోండి. మీరు కూడా భయాన్ని వదిలేసి ధైర్యంగా బతకాలని నిర్ణయించుకుంటే నో ఫియర్ అని కామెంట్ చేయండి. ఇక 10వది, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మనం గమనిస్తే 60 ఏళ్ళు దాటిన తర్వాత కేవలం రోజులే కాదు, సంవత్సరాలు కూడా రెప్పపాటులో గడిచిపోతున్నట్టుగా అనిపిస్తుంది. వయసు మళ్ళే కొద్దీ కాలం పట్ల మన అవగాహన మారిపోతుంది. అందుకే సమయం చాలా వేగంగా కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు, మనం రిటైర్ అయ్యి అప్పుడే 5 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తుంది. నిన్నగాక మొన్నే ఆఫీస్ ఫైల్స్ చూసినట్లుగా ఉంటుంది. కానీ అప్పుడే క్యాలెండర్లో ఏళ్ళు మారిపోయి ఉంటాయి. ఒక డాక్టర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ డిక్షనరీ నుంచి రేపు అనే పదాన్ని తీసేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే అది ఇప్పుడే చేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోండి. స్నేహితుడిని కలవాలనుందా? వచ్చే వారం చూద్దాం అనకండి. ఇప్పుడే కాల్ చేయండి. వీలైతే ఇప్పుడే వెళ్ళి కలవండి. ఒక గుడికో లేదా విహారయాత్రకో వెళ్ళాలనుందా? రేపటి కోసం ప్లాన్ చేయకండి. ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి. మన జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని వాయిదాలతో వృధా చేయకండి. రేపు అనేది ఒక సాకు మాత్రమే, నేడు అనేది ఒక అవకాశం. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఈ 10 సూత్రాలు పాటించడం అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే. మీరు వెంటనే కలవాలనుకుంటున్న ఆత్మీయులు ఎవరో వారిని ఈ వీడియో కింద ట్యాగ్ చేయండి. చూడండి, ఏదో ఒక రోజు ఈ ప్రయాణం ముగిసిపోతుందని మనకందరికీ తెలుసు. కానీ ఆ రోజు వచ్చే వరకు భయంగా బతుకుదామా, లేదా ఒక సింహంలా తృప్తిగా జీవిద్దామా? ఇది కూడా మన చేతుల్లోనే ఉంది.
ఒక్కటి గుర్తుంచుకోండి, 60 ఏళ్ళు దాటాక మనకు చాలా టైం ఉందనిపిస్తుంది, కానీ నిజానికి మీరు అనుకున్నంత సమయం ఉండకపోవచ్చు. అందుకే పాత గొడవలను, మనస్పర్ధలను ఇక వదిలేయండి. ఎవరి అనుమతి కోసమో ఎదురు చూడకండి. మీ ఈ క్షణం నుంచే మీకోసం మీరు జీవించడం మొదలు పెట్టండి. ఈ మాటలు వింటున్నప్పుడు మీ కళ్ళు కొంచెం చెమర్చాయా? పర్వాలేదు, అది మీ బలహీనత కాదు. గడిచిపోయిన కాలం మీద, మీ మనుషుల మీద మీకున్న మమకారం అది. ఆ ప్రేమని మీరు మీ పిల్లలకు పంచండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని మాత్రం ఎక్కడా తగ్గించుకోకండి. మీరు మరెన్నో ఏళ్ల పాటు నిండు ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆరోగ్య ప్రయాణంలో మేము ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాం. ఆయుర్వేదం అంటే కేవలం మందులు కాదు, అది ఒక సంపూర్ణ జీవన వేదం. మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని జీవిస్తే 100 ఏళ్ల ఆయుష్ మీ సొంతం అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆయుర్వేద విశేషాల కోసం మన వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలతో ఆడుకోవాలన్నా, మన వాళ్ళతో నడవాలన్నా ఈ మోకాళ్ళ నొప్పులు అడ్డుపడుతున్నాయా? వెన్నునొప్పి వల్ల హాయిగా నిద్రపోలేకపోతున్నారా? నొప్పి లేని జీవితం ఎలా ఉంటుందో మర్చిపోయారా? భయాన్ని వదిలేయండి, ఆపరేషన్ అవసరం లేదు. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో 27 ఏళ్లగా నమ్మకమైన వైద్యంతో మీ సమస్యలకు ముగింపు పలుకుతోంది. బంజారా హిల్స్, నారాయణగూడ, తార్నాక, విజయవాడ మరియు కర్నూల్లో మా వైద్య నిపుణులు మీ సమస్యకు సంపూర్ణ ఉపశమనం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారు. మీ జీవితాన్ని తిరిగి మీ సొంతం చేసుకోండి. ఆలస్యం చేయకండి. స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ అపాయింట్మెంట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి.